సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే చక్కటి సందేశం ఇచ్చేస్తున్నారు, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఏంటయ్యా అంటే తన దేశాన్ని మత ఉద్రిక్తతల దేశం కింద మార్చను అని తేల్చి చెప్తున్నాడు. అదే సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలను కూడా, అంటే ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్కి కూడా సమాధానం చెప్తున్నాడు. తీవ్రవాదం వైపుకి యువత పోకూడదు అన్నదే తమ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నాడు. మరొక వైపున వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి యువతరానికి ఏం కావాలి అన్నటువంటి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాడు. పొరపాటును కూడా తప్పులు జరగకూడదు అన్నటువంటి పాయింట్ను కూడా హైలైట్ చేసుకొస్తున్నాడు. ఇవి క్రమంగా వచ్చేటప్పటికి అంటే ఏకంగా ఇంటర్వ్యూలో ఇచ్చేస్తున్నాడు ఏం జరగాలి ఏం జరగకూడదు అన్నటువంటి. అందులో భాగంగా చెప్తున్నటువంటి పాయింట్లే చాలా కీలకమైనటువంటివి. రాబోయేటటువంటి రోజులలో కూడా చర్చనీయాంశమయ్యే